సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇక మాజీ క్రికెటర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజరుద్దీన్కి మంత్రి పదవి వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:15 ఆ ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజరుద్దీన్తో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అంతేకాదు ఈ ప్రమాణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా అజరుద్దీన్ పాల్గొంటారని తెలుస్తోంది. అజరుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి పదవి ఇస్తుండటంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకొనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు చెబుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శేఖర్ రాజ్భవన్ నుంచి అందిస్తారు. శేఖర్, చెప్పండి, సో ఎలా చూడాలి? సో ఉప ఎన్నిక అనౌన్స్మెంట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ టు అజరుద్దీన్, ప్రస్తుతం మంత్రివర్గంలో ఆయనకు చోటు, ఇదంతా ఒక సామాన్య ఓటర్ ఎలా చూస్తాడు? ఒక కన్వెన్షనల్ పాలిటిక్స్గా దీని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అనే క్వశ్చన్ రాదా సామాన్యులకి? మొత్తానికి అజరుద్దీన్కి ప్రమాణ స్వీకారం 12:15 ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రజెంట్ మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రాజ్భవన్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రోటోకాల్ అధికారులు, పోలీస్ అధికారులు రాజ్భవన్కి చేరుకున్నారు. లోపల దర్బార్ హాల్లో దాదాపు 100 నుంచి 150 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ మిగతాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. వీవీఐపీకి సంబంధించినటువంటి ఆహ్వానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం లోపలికి అలౌట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న ప్రభుత్వం నుంచి అట్లాగే రాజ్భవన్ కార్యాలయం నుంచి కూడా అధికారికంగా నోట్ రిలీజ్ అయింది. 12:15 మహమ్మద్ అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి అన్నట్టుగానే అధికారికంగా నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకరిని మాత్రమే ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా భర్తీ చేస్తా ఉన్నారు. ఆ మంత్రి అజరుద్దీన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రజెంట్ రాజ్భవన్ లోనే ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లను ప్రలోభ పెట్టడానికే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అన్నటువంటి అంశాన్ని బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. స్టీఫెన్ రవీంద్ర డీసీపీ వెస్ట్ జోన్ ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు లేనిది అజరుద్దీన్కి ఇప్పుడు అవకాశం కల్పిస్తుంది అన్నట్లుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో మొదటి నుంచి కూడా ఓటర్ల నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి కనిపించట్లేదు. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి, అదేవిధంగా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి రెండు వైపులా కూడా అనుకూలమైనటువంటి స్పందన వస్తుంది అన్నట్లుగానే ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మైనార్టీ ఓట్లు దాదాపు 20% ఉన్నట్లుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ ఓట్లన్నింటినీ అజరుద్దీన్ పేరు ప్రకటించే కంటే ముందు, ముఖ్యంగా మైనార్టీ నేతలు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 2-3 ఉన్నారు. అందులో అజరుద్దీన్ ఒకరు, షబ్బీర్ అలీ ఒకరు. షబ్బీర్ అలీ జిల్లాకు సంబంధించి కామారెడ్డి నియోజకవర్గానికి వస్తున్నప్పటికీ మైనార్టీ నేతలు ప్రచారంలో ఎక్కువగా పాల్గొనట్లేదు. మైనార్టీ నేతలు ఎవరు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు, దగ్గరికి రావట్లేదు అన్నటువంటి ప్రచారం వస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఎంఐఎం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి శేఖర్, అయితే ఇదంతా వెరిసి సో మొత్తానికి ఇప్పుడు బీజేపీ అభ్యంతరం ఏదైతే ఉందో, సో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. గోవాలో జరిగిన అంశాన్ని వాళ్ళు ఉదాహరణగా కూడా చూపించారు. గోవాలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంటర్వ్యూన్ అయ్యింది, ఆ ప్రయత్నాలని ఆపింది అనేది కూడా ఒక ఇదిగా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం 12:15 ముహూర్తం కూడా ఫిక్స్ అయిన నేపథ్యంలో ఇదేదన్నా అనూహ్య పరిణామం చోటు చేసుకునే అవకాశం ఏదైనా ఉందా? చూడాలి. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ గా ఉన్నటువంటి యాంటోనీ, వీళ్ళంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చారు. సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో
ప్రధానంగా అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ క్యాండిడేట్గా ఆయన కంటెస్ట్ చేశాడు. ఆయన గనక మంత్రి పదవి కేటాయిస్తే ముఖ్య ఎన్నికల కోడ్ సమయంలో ఏవైతే మైనార్టీకి సంబంధించినటువంటి 20% ఓటర్లు ఉన్నారో వాళ్ళను డైరెక్ట్ గా ప్రలోభ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి తీసుకొని మంత్రి పదవి ఇప్పుడు కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుపుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అట్లాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎలా స్పందిస్తుందని చూడాల్సి ఉంటుంది. నిన్న ఫిర్యాదు కాపీని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి సీఈఓ పంపించారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి మధ్యాహ్నం 12:15 ముహూర్తం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లోపు ఏదైనా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ఇంటర్నల్ గా మనం ఎలక్షన్ కమిషన్ అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ అన్నది కేవలం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు అన్నటువంటి చర్చ అయితే అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి ఎలక్షన్ కమిషన్ అడ్డంకులు చెప్పదు అన్నట్లుగానే మాటలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి 12:15 ముహూర్తం ఉన్నటువంటి నేపథ్యంలో ఆలోపు ఏదైనా నిర్ణయం ఉంటుందా లేదా అన్నది ఈసీఐ నుంచి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అజారుద్దీన్ కి మంత్రి పదవి కేటాయించడం పైన ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ కూడా కేటాయించినటువంటి టైం ఏదైతే ఉందో అది ఆ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగానే రాజకీయం చేస్తుంది అన్నట్టుగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి మాజీ క్రికెటర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజరుద్దీన్ కి మంత్రి పదవి వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:15 ఆ ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజరుద్దీన్తో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అంతేకాదు ఈ ప్రమాణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా అజరుద్దీన్ పాల్గొంటారని తెలుస్తోంది. అజరుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి పదవి ఇస్తుండటంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకొనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు చెబుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది.